నా పేరు పిల్లా వెంకట దినేష్, పిఠాపురం నియోజకవర్గం, అలాగే పిఠాపురం రూరల్ మండలం, కందరాడ గ్రామం. నేను జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను నచ్చి రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. అంటే మన యువత వయసుకు వచ్చిన వాళ్ళు ఏంటంటే మాలో ఓటేసి వచ్చేసాం అన్న విధంగానే ఉంటారు తప్ప మనమే రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఈ చైతన్యపరిచి జనాలకి ఏదైనా అభివృద్ధి చేయాలి, ఈ టైపు రావాలంటే చాలా ఇది ఉండాలండి. అయితే పవన్ కళ్యాణ్ గారిని మనం వ్యక్తిగతంగానే కాకుండా ఆయన ఆశయాల పరంగా సిద్ధాంతపరంగా చూసినా సరే ఆయన అన్నీ కూడా ప్రజలకు ఏదో సేవ చేయాలి, ఆయనకున్నంతలో పదవి లేనప్పుడు చేశారు. అదేంటంటే పదవి వస్తే ఇంకా మనకు ప్రజలకి అభివృద్ధి చేయొచ్చు. అభివృద్ధితో పాటు ఆయన చేసి సేవా కార్యక్రమాలు కూడా చాలా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన ఈ రాజకీయాల్లోకి రావడం. అలాగే ఆయనతో పాటు ఆయన మామూలుగా ఏంటంటే మేము హీరో పరంగా ఒక సినిమా పరంగానూ ఆయన మేము ఇష్టపడినా, అలాగే కాకుండా రాజకీయాల్లో కూడా ఆయనదైన శైలి మాకు నచ్చి ఆయన సిద్ధాంతాలు ఆయన ఆశయాల్లో మేము కూడా ఆయనకి వెన్నుండి తోడుండాలని నేను మామూలుగా అయితే నేను మెడికల్ రిప్రజెంటేటివ్ కింద జాబ్ చేసుకుంటూ ఉంటానండి. సామాన్య రైతు కుటుంబమే. కాకపోతే ఆయనకి ఎంతో కొంత మనం మన స్థాయిని బట్టి ఆయనకి చేదోడు ఆదోడుగా ఉండాలని చెప్పేసి నేను రాజకీయంగా జనసేన పార్టీలోనే నేను ప్రయాణం మొదలుపెట్టడం జరిగింది. 2017లో ఆగస్టు నెలలో అప్పటికి వైఎస్ఆర్ మంచి స్పీడ్గా ఉన్న టైంలో అందరూ జెండా పట్టుకోవాలంటే భయపడేవారు. అప్పుడు నేను కందరాడ గ్రామంలో మా ఇంటి ముందే జనసేన జెండా దిమ్మది కట్టించి గట్టిగా ఒక పెద్ద 200 బళ్ళతో ర్యాలీ అది చేసి ఒక్కసారి కాన్స్టిట్యున్సీలో ఏంటిది అన్నట్టుగా మొట్టమొదటి కార్యక్రమం చేయడం జరిగిందండి. దానికి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఏం జరుగుతుందా అన్నట్టు ఆశ్చర్యపడ్డారు. నేను ఆ రోజు మా గ్రామంలో మా ఇంటి వద్ద వేసిన జనసేన జెండా దిమ్మ వద్ద చెప్పాను ఏమంటే జెండా ఇప్పుడు ఎగరేస్తున్నాం, రాబోయే ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా మనం జెండా ఎగరేయడం జరుగుతుందని చెప్పేసి ఆ రోజే నేను నిర్ణయం చెప్పి నేను అప్పటి వరకు ఫ్యామిలీతో రాజమండ్రిలో ఉండేవాడినండి. వృత్తిరీత్యా అక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఆ తర్వాత నేను 2018 చివరికి కొంచెం రాజకీయంగా కొంచెం స్పీడ్ చేద్దామని చెప్పేసి పార్టీని అలాగే కార్యకర్తలను చూసుకోవాలని చెప్పేసి నేను రాజమండ్రి నుంచి స్వగ్రామం వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన జనసేన సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము తప్పకుండా పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో ఆ కార్యక్రమాలన్నింటినీ మేము గ్రామ స్థాయిలో మేము తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే చెప్పుకుంటూ పోతే స్టార్టింగ్లో చేసే కార్యక్రమాలు అప్పట్లో కొన్ని మరి మీరు ఈ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు ఏమైనా కష్ట నష్టాలు ఎదుర్కొన్నారా? ఖచ్చితంగా ఉన్నాయండి. కష్ట నష్టాలు, బెదిరింపులు అవన్నీ కూడా మేము పడ్డం జరిగింది. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు వాళ్ళ సపోర్ట్ కూడా చేశారండి ఖచ్చితంగా. అంటే యాక్చువల్లీ ఎంపీటీసీ రిజర్వేషన్ జెంట్స్కి వస్తే సరిపోయాను, అది లేడీ రిజర్వేషన్ రావడం మా అమ్మగారిని నేను నిలబెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ అప్పటికే సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తలు ఇక్కడ పోటీ చేయడానికి ఈ స్థానానికి ఎంపీపీ స్థాయి వ్యక్తి దీనికి పోటీ పడ్డం, వాళ్ళ మీద మేము పోటీ చేయడం, దానికి తగ్గట్టుగానే కొన్ని రకాల బెదిరింపులు అవన్నీ జరగడం జరిగిందండి. ఏదైనా మేమేంటంటే గ్రామ స్థాయిలో ఈ గాజు గ్లాస్ గుర్తు, ఎందుకంటే మనం సింబల్ మీద పోటీ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ గుర్తు అనేది జనాల్లోకి వెళ్తుందండి. యాక్చువల్లీ ఇక్కడ తీసుకుంటే 2019 మాకినీటి శేషకుమారి గారిని ఇన్ఛార్జిగా ఉండి ఆమె పోటీ చేయడం జరిగింది. ఆవిడ అతి తక్కువ రోజుల్లో అండి, అట్లీస్ట్ ఒక 10 days బిఫోర్ ఆవిడకి సీట్ ఇవ్వడం జరిగింది. అప్పటికి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టంతో ఇక్కడ ప్రజలైతే సుమారుగా 28,000 ఓట్లు పైచీలకు ఆవిడకి వేయడం జరిగింది. సార్, ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చి 1 year పూర్తవుతుంది, మరి 15 months 15 నెలల కాలం జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి? ఒక కార్యకర్తగా మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం అభివృద్ధిలో చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు అభివృద్ధి చూసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో రోడ్లన్నీ పోవడం జరిగింది,
ఆ రోడ్లన్నీ కూడా ఖచ్చితంగా ఒక తట్టమట్టి కానీ ఒక చిన్న తారు పోయడం కానీ ఏదీ లేదండి. ఒక గుంతలు ఉన్న రోడ్డు ఉందంటే గుంతలతోటే అలా ఎంతోమంది ఎన్నో ప్రమాదాలకు గురి కావడం, చాలామంది చనిపోవడం, ప్రమాదాలకు గురి కావడం ఇవన్నీ మేము రోజు చూసేవాళ్ళం అండి. ఈవెన్ మా రోడ్డు చూసుకున్నా. ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక మీరు గమనించుకుంటే మెయిన్ రోడ్స్ పోసారు. అలాగే మీరు గ్రామాల స్థాయిలోకి వెళ్ళినప్పుడు సీసీ రోడ్స్ అండి అద్భుతంగా పోసారు. మా గ్రామంలో కూడా సుమారు మేము ఒక 4 రోడ్లు పోయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఒక 20 లక్షల రూపాయలు గ్రాంట్లకు మేము రోడ్లు పోసాము. ఇంకొక సుమారుగా 18 లక్షలు ఒక రోడ్డు, 12 లక్షలు ఒక రోడ్డు శాంక్షన్ అయ్యింది. అది కొంచెం బిల్స్ పెండింగ్ ఉండడం వల్ల అవి కూడా సెకండ్ ప్రాసెస్లో పడిపోతాయండి. అవి కూడా రోడ్స్ వేసేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకొకటి హై స్కూల్ వాళ్ళకి ఒకటి గ్రాంట్ కూడా శాంక్షన్ చేశారు. అలా ప్రతిదీ కూడా చూసుకుంటే మీకు పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వేరియేషన్ ఉందండి అభివృద్ధిలో. సీసీ రోడ్స్ కావచ్చు, ఏదైనా మా పిఠాపురం నియోజకవర్గానికి వస్తే మన పిఠాపురం సామలకోట రోడ్డు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారండి. ఇప్పుడు రోడ్డు నెంబర్ 1గా ఉంది మీకు. ఓకే సార్, ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు, గతంలో సంక్షేమ పథకాలు గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు బాగా ఇచ్చినప్పుడు అప్పులు చేసి ఇస్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు అన్నారు. మరి మీరు కూడా అప్పులు చేసి ఇప్పుడు మరి ఒక పిల్లాడికి ఇస్తేనే అప్పులు అన్నారు. ఇప్పుడు మరి మీరు ఎంతమంది పిల్లలు ఉన్నా అన్నీ ఇస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ అంటే ఇది హామీలు సూపర్ 6 హామీలు ఇచ్చున్నారు కాబట్టి ఇది ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ మెయిన్గా ఉంది కాబట్టి పైనుంచి కేంద్ర ప్రభుత్వంలో నిధులు అయితే కొంచెం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సన్నిహితాన్ని బట్టి మోడీ గారు ఆయన విలువను గుర్తించి ఆయనకు ప్రేమపూర్వకంగా పైనుంచి వచ్చి గ్రాంట్స్ గత ఎన్నడూ మనం ఎరిగినంత విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందండి. ఆ సహకారం వల్ల అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏంటంటే ఆయన సీనియారిటీ, ఆయన యొక్క ఆలోచనలు అవి కూడా ఈ కాంబినేషన్ అన్నది యాక్చువల్లీ అంటే ఈ ట్రిపుల్ కాంబినేషన్ అనేది బాగా వర్కౌట్ అయిందండి. ఎందుకంటే గ్రాంట్స్ ఇవ్వటానికి మోడీ గారు ఇవ్వటం, అలాగే దాన్ని ఎలాగా మనం యూజ్ చేయాలన్నది ఆయన సీనియారిటీని బట్టి చంద్రబాబు నాయుడు గారు, అది ఆ విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ముగ్గురు కాంబినేషన్ మాత్రం హైలైట్గా జరుగుతుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మనం చూడడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి అమరావతి చూడండి, గత ప్రభుత్వంలో మొత్తంగా ఆగిపోయింది. ఇవాళ అమరావతి పరుగులు పెడుతుందండి, మన యొక్క రాజధాని అమరావతి. నెక్స్ట్ పోలవరం అండి, పోలవరం కూడా వర్క్స్ చాలా సూపర్ స్పీడ్లో జరుగుతున్నాయి. అలాగే మనకి ఉద్యోగాలు చూసుకుంటే డిఎస్సి తీశారు, పోలీస్ కానిస్టేబుల్స్ తీశారు, ఉద్యోగాలు కూడా చాలా హెవీగా తీసుకుంటున్నారు. అలాగే సాఫ్ట్వేర్ సెక్షన్ కూడా మనకి ఇస్తారు. అలాగే మన వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన కూడా సచివాలయంలో పెట్టుకోమని చెప్పేసి కొత్తగా ఇది కూడా పెట్టారండి. ఉద్యోగ అవకాశాలు కూడా యువతకి మెయిన్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి, సంక్షేమం రెండు ఎద్దుల బండి చాలా స్పీడ్గా జరుగుతుందండి. రాష్ట్రం చాలా అభివృద్ధి వైపు పరిగెడుతుంది. సంక్షేమంతో పాటు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే కందుల దుర్గేష్ గారికి, పర్యాటక శాఖ మంత్రివర్యులు, మాకెంతో ఆప్తులు శ్రీ కందుల దుర్గేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మా ప్రియతమ ఆరాధ్య దైవం మా అన్నయ్య శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అండ్ పర్యావరణ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.